సింహరాశి జాతకులకి నవంబర్ నెలలో ఉన్నటువంటి ఫలితాలు, గ్రహ సంచార స్థితిగతులు, సూచనలు అవేమిటో తెలుసుకుందాం. నవంబర్ నెలలో రెండవ పక్షంలో వృశ్చిక రాశిలో రవి, శని, శుక్రుడు ఈ మూడు గ్రహాలు కూడా వృశ్చిక రాశిలో కలుస్తున్నాయి. అంటే సింహరాశికి నాలుగవ స్థానాన్ని ఏమంటారంటే వృత్తి, వ్యాపార, ఉద్యోగ, ఆరోగ్య, వాహన, గృహస్థానం అంటారు. కనుక ఈ రాశికి నాలుగవ స్థానంలో రవి, శని, శుక్రుల యొక్క కలయిక జరుగుతుంది. దీనికి తోడు 27వ తేదీ వరకు పంచమ స్థానం నుంచి ఖర్చు స్థానం దాకా కుజుడు, గురువు యొక్క స్థితిగతులు కూడా కొంత షష్టాష్టకాల్లో ఉన్నాయి. కుజుడు చాలా తీక్షణంగా గురువును చూస్తూ ఉన్నాడు. కనుక ఈ గ్రహస్థితుల యొక్క ప్రభావానికి తగిన విధంగా పరిహారాలను పాటిస్తూ ముందుకు వెళితే చక్కని అనుకూల పరిస్థితులు సింహరాశి వారికి తప్పకుండా వస్తాయి. మొదటి పక్షంలో అంటే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆగ్రహం అంటే ఏమిటో తెలియనట్లుగా ఉండాలి. ఇది అసాధ్యమైన విషయం. కానీ వీలైనంత వరకు ఎక్కడా కూడా ఆగ్రహాన్ని బయట కనపడనీయకుండా కంట్రోల్ అవుతూ దిగమింగుతూ ఉండాల్సిన అవసరం ఉందని కూడా గమనించండి. సింహరాశి వారు ఆ విధంగా ఉండలేకపోతే దాని ఫలితము వ్యాపార స్థానాలకు కావచ్చు, ఉద్యోగ స్థానాలకు కావచ్చు, వ్యవహారాలకు కావచ్చు, స్వయం ఉపాధి రంగాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, రంగం ఏదైనా సరే వారి వృత్తి, ప్రవృత్తి రెండింటి మీద కూడా దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ నవంబర్ నెల అంతా కూడా శనివారాలు, శుక్రవారాలు, ఆదివారాల్లో అంటే మొదటి పక్షంలోనే మాత్రమే కాకుండా నెలంతా కూడా వచ్చేటువంటి అన్ని శుక్రవారాల్లో, అన్ని ఆదివారాల్లో, అన్ని శనివారాల్లో కూడా అంటే 15వ తేదీ దాకా మీరు ఏదో రకంగా ఆగ్రహం లేకుండా ప్రదర్శిస్తారు, దిగమింగుతారు. 15వ తేదీ తర్వాత ఆగ్రహం పెళ్ళిపోతుంది కదా, మరి 15 వరకే కంట్రోల్గా ఉండాలి అన్నారు కదా, 15 తర్వాత కంట్రోల్ తప్పచ్చు కదా మీరు అనుకోవచ్చు. కానీ వీలైనంతవరకు కంట్రోల్ అవుతూ ఉండడానికి ప్రయత్నం చేయండి. అయినప్పటికీ కూడా 16వ తేదీ నుంచి 30వ తేదీ దాకా వచ్చేటువంటి ఆదివారాల్లో, వచ్చేటువంటి శనివారాల్లో, వచ్చేటువంటి శుక్రవారాల్లో కూడా ఆగ్రహాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాలి సింహరాశి జాతకులు. ఇక 10వ తేదీ, 14వ తేదీ, 26వ తేదీ ఈ 3 రోజుల్లో కూడా బ్యాంకు లావాదేవీల్లో మీకు తెలియకుండానే ఒక చిన్న సమస్య లాంటిది ఏర్పడుతుంది. కనుక ఆ సమస్యని ఏదో ప్రకారంగా కంట్రోల్ చేసే విధంగా ఉండాలి. డబ్బు డ్రా చేసే సమయంలో కావచ్చు, లేక డబ్బు ఇచ్చే సమయంలో కావచ్చు, ఏదో ఒక చిన్న పొరపాటు జరగటం, ఆ పొరపాటు జరిగిన తర్వాత తెలుసుకోవటం అనేది ఉంటుంది. కనుక 10, 14, 26 ఈ 3 రోజుల్లో కూడా బ్యాంకు లావాదేవీల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇక నవంబర్ నెలలో 3వ తేదీ నుంచి అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. మరి అర్ధాష్టమ శని వచ్చిందనగానే భయపడుతుంటారు. భయపడాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. 2014 నవంబర్ 3వ తేదీన అర్ధాష్టమ శని ప్రారంభమై 2017 మే 25వ తేదీ వరకు ఉంటుంది. అమ్మో అంతకాలమా అనుకోవచ్చు. కానీ పూర్తి స్థాయిలో అర్ధాష్టమ శని ఫలితాలని ఆహ్లాదంగా, ప్రయోజనకరంగా, అనుకూలప్రదంగా మీకు మలుచుకుంటూ ఉంటారు. మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక సమస్యలు అనేటువంటి కొంత తగ్గుతాయి. ఎదుటివారితో మీరు మాట్లాడే సమయంలో మీ యొక్క అంశాలను వారు పరోక్షంగా తెలుసుకొని మీరు బాధలు చెప్పకపోయినప్పటికీ మీకు సహాయం చేయాలనేటువంటి ఆలోచనలు కూడా ఈ అర్ధాష్టమ శనిలో మీరు పొందగలుగుతారు వారి నుంచి. కనుక అర్ధాష్టమ శని అనగానే మీరు ఎక్కడా కూడా భయపడవద్దు. కొత్తగా నూతన గృహం నిర్మించేవారు కావచ్చు, లేక మరమ్మతులు చేసేవారు కావచ్చు, నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయ్యేవారు కావచ్చు, లేకపోతే రిటైర్ అవుతున్న వారు కావచ్చు, లేక ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న వారు కావచ్చు, లేకపోతే ఆల్రెడీ ప్రమోషన్లో ఉండి డిమోషన్ వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారి వృత్తులు ఏమైనప్పటికీ, వ్యాపారాలు ఏమైనప్పటికీ, వ్యవహారాలు ఏమైనప్పటికీ వారందరికీ తీపి వార్తలు అనేవి నవంబర్ 3వ తేదీ తర్వాత అర్ధాష్టమ శని ఇవ్వబోతున్నది.
కనుక ఈ అర్ధాష్టమ శని ఇచ్చేటువంటి లబ్ధిని అందుకోవటానికే ప్రయత్నం అంటూ చేయాలి. ఈ నెలలో అమావాస్య తిథి వస్తుంది. అమావాస్యకు ముందు వచ్చే ఆదివారం, అమావాస్యకు తర్వాత వచ్చే ఆదివారం. అంటే అమావాస్య ఏ రోజు వస్తున్నదంటే నవంబర్ 22వ తేదీ అమావాస్య వస్తుంది. తర్వాత ఆదివారం 23వ తేదీ ఆదివారం అవుతుంది. అంటే 22 అమావాస్య శనివారం అయింది. దానికి ముందు ఆదివారం 16వ తేదీ ఆదివారము, 23వ తేదీ ఆదివారం. 16 ఆదివారం 23వ తేదీ ఆదివారం అంటే సరిపోతుంది. అమావాస్యని ప్రత్యేకంగా ఎందుకు చెప్పవలసి వచ్చింది అని అంటే ఇక్కడ ఈ 2 ఆదివారాలలో మధ్యాహ్న సమయంలో ఈ పెరుగు అనేటువంటి దానిని పూర్తిగా అవాయిడ్ చేయండి. 16వ తేదీ ఆదివారం మధ్యాహ్న భోజనంలో పెరుగు వద్దు. ఇక 23వ తేదీ ఆదివారం మధ్యాహ్న భోజనంలో పెరుగు వద్దు. ఈ 2 ఆదివారాల మధ్య అమావాస్య తిథి ఉన్నది కనుక ఆ అమావాస్య రోజు మధ్యాహ్నంలో మాత్రం పెరుగును బాగా తినండి. పెరుగన్నం తినండి, లేక పెరుగుతో చేసిన ఇతర పదార్థాలు ఏవైనా ఉంటే వాటిని కూడా స్వీకరించండి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, 2 ఆదివారాలు పెరుగు విసర్జించాం, అమావాస్య రోజు మాత్రమే పెరుగు తినటం మర్చిపోతే ఎట్లా? ఆ 2 విసర్జించాలా, ఇది తినాలా? కాంబినేషన్ అది. కనుక అమావాస్య రోజు తినేసి ఆదివారాలు కూడా తిన్నారనుకోండి, నో యూస్. ఆదివారాలు తినకూడదు, అమావాస్య తినాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఆ విధంగా గుర్తుంచుకున్నప్పుడు ఈ సింహరాశి జాతకులకి మెరుగైనటువంటి ప్రయోజనాలు రావటమే కాకుండా కుటుంబానికి సంబంధించినటువంటి ఒక శుభకార్య పరంపరకు సంబంధించినటువంటి ఆలోచనలు సమయానుకూలంగా జ్ఞప్తికి రావటం చేత ఎప్పుడో చిన్ననాటి పరిచయమైనటువంటి వ్యక్తి యొక్క డీటెయిల్స్ తెలిసిన కారణంగా మీలో కొత్త బంధం అనేది ఎదుటివారితో ఏర్పడేటువంటి అవకాశాలు ఈ పరిహారం చేస్తే తప్పకుండా వస్తుంది.